ప్రతిదానికి సమయం ఉందంటండి. పుట్టుడికి సమయం ఉంది, చచ్చుడికి సమయం ఉంది, మాట్లాడడానికి సమయం ఉంది, నడవడానికి సమయం ఉంది, కూర్చోవడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం, తినడానికి సమయం ఉంది, వండుకోవడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ స్తుతించడానికి దేవుడు ఈ సమయంలోనే నువ్వు స్తుతించాలని దేవుడు మనకు చెప్పలేదు. ఏమని చెప్పాడో తెలుసా? మన పితరులు భక్తులు కట్టినటువంటి పాటను కనుక మనం పాడుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి స్తుతించుడి, మన పితరులు కట్టిన పాట మనం పాడుకొని దేవుని నామాన్ని గణపరుచుకోవడానికి ఉపయోగపడతా ఉంది. కానీ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడానికి జ్ఞాపకం చేసేటువంటి ఆ పాటగా మనకు అది ఉందా? నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలనుకుని మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలా? ఏదో అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు దేవుణ్ణి ఆ పని నిమిత్తమే మనం పుట్టామండి. మనం స్తుతిస్తా ఉన్నప్పుడు ఈ బిడ్డ బ్రతికిన బిడ్డ, ఈ బిడ్డ ముందు ఒక అద్భుతం చేద్దాం అని అనుకుంటున్నాడు. అనుకునే లోపులోనే మనం స్తుతించడం మానేస్తాము. మానేసే లోపల చచ్చిన బిడ్డ ముందు నేను ఏం అద్భుతం చేయను అనుకుని దేవుడు మన ఎడల చెయ్యాలనుకున్నటువంటి అద్భుతం వెనకాడిపోయేలా చేస్తున్నాడే. మనకి ఇవ్వాలనుకున్నటువంటి దీవుని వాకిట్లో దాకా వస్తుంది కానీ ఇంట్లోనికి రావట్లేదే. ఆకాశ వాక్యంలను విప్ప పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవులను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని పొందుకొని ఆ ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించాలి అని మనం అనుకునే లోపలనే మనం స్తుతించకపోయేసరికి ఆయన మనకి ఇవ్వాలనుకున్నటువంటి దీవులన్నీ వెనక్కి తీసేసుకుంటున్నాడు. ఏమంటే వండుకున్నది కంచంలో కొన్ని కడుపులోకి వెళ్తే కదండి ఆనందం మనకి. ప్రియులారా, సంపాదించినటువంటి సంపాదన ఇంటికి వస్తే కదండి దీవుని మనకి. చాలా మంది అంటారు నేను సంపాదిస్తున్నాను కానీ అది నా బిడ్డల యొక్క నోటిలోనికి వెళ్లకుండా పోతుందని అనుకుంటారు. చాలా మన జీవితంలో మనం ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలి, ఆ అద్భుతాన్ని అనుభవించాలి, ఆ మహిమ కార్యాన్ని పొందుకోవాలి, ఆ గొప్ప కార్యాన్ని మనం ఆస్వాదించాలి అంటే ఆయనను మనం స్తుతిస్తే ఆయన దృష్టిలో బ్రతుకున్నవాడు. అప్పుడు కదా దేవుడు అద్భుతం చేస్తాడు.